ఇప్పుడు కృపాకాలంలో ఉన్నావు. జరిగిందంతా ఒప్పుకొని అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా అని బ్రతిమలు అడగలిగితే ఇది నీకు తలుపులు తెరవబడే కాలం, కనికరించబడే కాలం, క్షమించబడే కాలం. అందుకని దండం పెడుతున్నా. మీరెవరైనా, నాకన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, నా యేసుని బట్టి జీవం కలిగిన దేవుని మాటలు వెత్తబడుతుండగా ఇప్పుడైనా బ్రతిమలాడే మనసులోకి రాగలవా? బాగా ఆలకించండి. నీకు ఏ కష్టం నష్టం రాగానే వాళ్ళని వీళ్ళని అనేందుకు ఆలోచించబాకు. నీకు నీవుగా గుండె పగిలేట్టుగా ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నేను తొందరపడ్డానయ్యా, మర్చిపోయానయ్యా, సన్నిధి మానేనయ్యా, బైబిల్ చదవడం మానేనయ్యా, కానికివ్వడం మానేనయ్యా, నీతి జీవితం మానేనయ్యా, యథార్థ బ్రతుకును వదిలేనయ్యా, పవిత్ర అర్పణ మానేనయ్యా, ప్రార్థనా అనుభవాల్లో వెనకబడిపోయానయ్యా అని నీవు నీ తప్పిదాలు ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకుని ఈ రోజున నీవు బ్రతిమిలాడగలిగితే మొదటి స్థితి